వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజస్థాన్, గుజరాత్ వారి బంగారం షాపులను మూసివేయాలి. కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన ముస్తాబాద్ మండల స్వర్ణకారులు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ. 4,03,00,000 రూపాయల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. బర్కత్పురా సత్యానగర్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మృతులను స్మరించుకున్న ప్రజలు, యువత. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో రాజస్థాన్, గుజరాత్ చెందిన వారు ఏర్పాటు చేసిన బంగారు షాపులు మూసివేయాలని గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగిందని ముస్తాబాద్ స్వర్ణకారుల సంఘం నాయకులు తెలిపారు. కానీ ఇప్పటి వరకు ముస్తాబాద్ లో ఏర్పాటు చేసిన గుజరాత్, రాజస్థాన్ చెందిన వారి బంగారు షాపులను మూసివేయలేదని వారు అన్నారు. మండలంలో షాపులను ఏర్పాటు చేయడం వల్ల మా స్వర్ణకారుల వృత్తి దెబ్బతింటుందని అన్నారు. గుజరాత్, రాజస్థాన్ బంగారం షాపులపై చర్యలు తీసుకొని అట్టి షాపులను మూసివేయాలని జిల్లా కలెక్టరేట్ వద్ద ముస్తాబాద్ మండల స్వర్ణకారులు నిరసన తెలిపారు. राजस्थान गुजरात मारवाड़ी हटाओ, राजस्थान गुजरात मारवाड़ी हटाओ, राजस्थान गुजरात मारवाड़ी हटाओ, राजस्थान गुजरात मारवाड़ी हटाओ. जय स्वर्णकार, जय स्वर्णकार, जय स्वर्णकार. ఈ సంవత్సరం 2025 నెల మే నుంచి అంటే మే నెల 28వ తారీఖు నాడు మన జిల్లా కలెక్టర్ గారికి మేము ముస్తాబాద్ నుండి స్వర్ణకారులం అందరం వచ్చి ప్రజాభవన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ 25/5 రెండవసారి కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు గౌరవ ఎంపీడీఓ గారికి ఫిర్యాదు అంటే ఎండా చేసి పంపించడం జరిగింది. ఇమీడియట్లీ యాక్షన్ అని చెప్పారు. ఏంది ఇక్కడ సమస్య అంటే, రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి వచ్చిన మార్వాడి వాళ్ళు పెద్ద ఎత్తున షాప్ పెట్టడం జరిగింది. బంగారు, వెండి ఆభరణాలు తయారు చేస్తూ విక్రయాలు. ఈ సరౌండింగ్, మా మండల సరౌండింగ్లో 100 కుటుంబాలు స్వర్ణకారులు ఉన్నాయి. మేము బ్రతకలేము ఈ షాపులు పెడితే. అనాదిగా 100 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు, తాతలు మేము అందరూ నమ్ముకొని ఈ వృత్తిని చేస్తూ బ్రతుకుతున్నాము. ఈ వెండి బంగారం ధరలు పెరగడము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడము అయినప్పటికీ మా అదృష్టంగా భావించడం. తెలంగాణ రాష్ట్రంలో మేము కూడా పార్టిసిపేట్ చేసినాం. సకల జన్మతమ్మి, మిలియన్ మార్చు, వంట వార్పు, అమరులైన 52 మంది, శ్రీకాంతాచారి బలిదానం, ఇవన్నీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ మా విశ్వకర్మనే. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా 2014 నుంచి నేటి వరకు సుమారు 1200 మంది బలల మరణాలకు పాల్పడ్డారు స్వర్ణకారులు. ఈ పరిస్థితి ఏంటంటే, వెండి బంగారం పెరగడము, ప్రభుత్వము సాయం చేయకపోవడం, బ్యాంకులు అప్పులు ఇవ్వకపోవడము, ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోక ఈ కులవృత్తిని నమ్ముకొని బ్రతుకుతే ఈ పనిష్మెంట్ జరిగింది. మరి ప్రభుత్వాలు స్పందించలేదు. న్యాయం చేసిన నాటి టీఆర్ఎస్ కావచ్చు, నేటి కాంగ్రెస్ కావచ్చు, ఎవరు స్పందించలేదు, ఎవరు న్యాయం జరగలేదు. మేమేం కోరుతున్నామంటే, రాజస్థాన్ ఎక్కడోళ్ళు వచ్చి బతుకుతారు, ఏదో చేస్తారు, ఏదో చేయొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, మేము కాదని చెప్పడం లేదు. ఇక్కడ మేమేమంటున్నామంటే, ప్రభుత్వము వృత్తిని నమ్ముకొని, టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఏర్పడాక ఏం చెప్పింది, వృత్తులను పరిరక్షిస్తాము, వృత్తులను కాపాడుతాము, వృత్తులకు జీవం పోస్తాము, ఆదుకుంటాము అని చెప్పింది. కొందరికి దళిత బంధు ఇచ్చారు 10 లక్షలు చొప్పున. అట్లా మా స్వర్ణకారులకు ఒకవేళ అలా చేసినట్టయితే ఇలా పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. ఈ మధ్య కాలంలో ఉగలాపురంలో మున్రాయి సత్యం ఆత్మహత్య చేసుకోవడం జరిగి బలవన్మరణాలు పాల్పడ్డాడు. మన మెదక్ జిల్లా టౌన్లో లష్కరి నరేష్, ఆయన 3 బిడ్డలు, భార్య, తల్లి. ఆయన ఆధారపడ్డారు. ఏం లేదు, ఖర్చులు లేకపోతే మంది ఇచ్చి చేసేది. మేము ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే, ఇలా రాజస్థాన్, గుజరాత్, మార్వాడి ఇక్కడికి వచ్చి మా ప్రాంతంలో ముస్తాబాద్ మామూలు ఆ మండలంలో షాప్ పెట్టడం వల్ల మేము చాలా నష్టపోతున్నాం. మాకు పనులు లేక ఇప్పటికే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మరి ఆ షాప్ మీద మీరు చర్యలు తీసుకోమని మండల అభివృద్ధి అధికారి, మండల తహసీల్దార్ గారికి, మండల ఎస్ఐ గారికి, మండల ఈఓ గారికి, మండల సెక్రటరీ గారికి, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, మండల స్పెషల్ ఆఫీసర్, అంటే ఇంతమందికి ఒక్కొక్కరికి 4-5 సార్లు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. మా బాధ చెప్పడం జరిగింది. చివరికి ఇదే నెలలో పాన్ బ్రోకర్ లైసెన్స్ లేదు, వాడు అమ్ముతుండు, కొంటుండు, విక్రయిస్తుండని చెప్పి ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముస్తాబాద్ జగదాంబ జ్యువెలర్ షాప్పై కేసు నమోదు చేయడం జరిగింది. మేమేమంటున్నామంటే, పాన్ బ్రోకరే కాదు, జీఎస్టీ వాళ్ళకు కూడా, జీఎస్టీ అధికారి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా మీరు చర్య తీసుకోవాలి, ఆర్టీఓ వారికి పాన్ బ్రోకర్ మీద మీరు చర్యలు తీసుకోమని వారికి కూడా కలవడం చెప్పడం జరిగింది. మేమేమంటున్నాం,
మేము బ్రతకాలంటే మేము ఎవరినో దోపిడీ చేయడం, ఎవరినో ముంచడం. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను సంబంధించి మహిళా శక్తి కింద 4,03,00,000 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అందజేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నేతృత్వంలో ముందుకు పోతున్నామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళా సంఘాలను పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళా సంఘాలకు 3వ విడతగా వడ్డీ లేని రుణాలను ఇచ్చామని తెలిపారు. పేదలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలు కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని, 23 నెలలుగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న ఆ ఒక్కరిద్దరి బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళల అభివృద్ధి కోసం మహిళా తల్లులందరినీ కూడా కోటీశ్వరరాలుగా మార్చాలి, 1 కోటి మంది మహిళలను చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పిలుపులో భాగంగా వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో పొదుపు సంఘాలుగా డ్వాక్రా సంఘాల నుంచి మహిళా శక్తి సంఘాలుగా వచ్చిన తర్వాత డబ్బును పొదుపు చేస్తూ ప్రభుత్వం ద్వారా కూడా ఆ పొదుపు చేసిన డబ్బుకు సకాలంలో వడ్డీ చెల్లిస్తే ప్రోత్సాహం ఇవ్వడానికి ముందుగా రివాల్వింగ్ ఫండ్ అనేది కూడా 10,000 ఇచ్చినప్పుడు ఇచ్చేటువంటి సందర్భం. ఆ తదుపరి సకాలంలో చెల్లించేటువంటి గ్రూపులకు పావుల వడ్డీకి రుణాలు ఇచ్చి వీళ్ళలో ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంధనం రాజ్యం అన్నాడు వైఎస్ రాజశేఖర్ గారు. ఆ తర్వాత వడ్డీ లేని రుణంగా కూడా పావుల వడ్డీని ఎత్తివేసి పూర్తి స్థాయిలో సకాలంలో కట్టే వారికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభం చేసే సందర్భం మీ అందరికీ కూడా గుర్తు. ఆ తర్వాత మధ్యకాలంలో స్వశక్తి మహిళా సంఘాల గురించి చర్చించుకోవడానికి కానీ కూర్చోవడానికి కానీ పట్టించుకున్నటువంటి సందర్భం కూలిన సందర్భంలో 2010లో 2018 ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మహిళా స్వశక్తి సంఘాలతో ఒక సమావేశం ఏర్పడేసి సకాలంలో కట్టేటువంటి వడ్డీకి ఎందుకు కడతలని చెప్పితే 1 సంవత్సరం తిరిగి ఆ ప్రభుత్వం ఆనాడు వడ్డీ చెల్లించింది తప్ప తిరిగి ఆ తర్వాత మహిళా సంఘాల ఊసే పట్టని అసలు ఆ మంత్రివర్గంలో మహిళా తల్లి లేకుండా జరిగినటువంటి తీరు మీరు చూసి ఆ రోజుల్లో. కానీ ఈరోజు మార్పును కోరండి, ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి మీ సహకారం కావాలంటే మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులు ఆధారాలతోటి ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మన ప్రాంతంలో మహిళా తల్లులు చేసినటువంటి కృషిని ఒకసారి మనం చూస్తే, ఒకసారి చర్చించుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండల సమైక్యాలు 411 గ్రామీణ సంఘాలతోటి 10,236 స్వశక్తి సంఘాలు ఏర్పడేసుకొని 1,15,000 పైచిలకు మహిళా తల్లులు స్వశక్తి సంఘాల్లో సభ్యురాలుగా చేర్చుకొని వారికి పొదుపులో భాగంగా వారిని అధికంగా ఎదిగేటువంటి కార్యక్రమాన్ని ఈ జిల్లాలో సక్రమంగా జరుగుతున్న తీరులో ఈ ప్రభుత్వం వచ్చినాక ఇది 3వ విడత. సకాలంలో వడ్డీ చెల్లిస్తున్నటువంటి మహిళా తల్లుల్ని గుర్తించి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఎవరు ఊహకందని గత ప్రభుత్వం పట్టించుకోలేదు మహిళల్ని, మహిళా తల్లుల్ని కానీ ప్రభుత్వం పట్టించుకుందని నిదర్శనంగా నేను ఇక్కడ అంకెలతో సహా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిసెంబర్ 2023 ఆ తదుపరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 2 సార్లు 8,552 సంఘాలకు 19,10,00,00,000 ఇప్పుడు 2 సార్లు ఇచ్చుకున్నాము. ఇది 3వసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8,871 సంఘాలు సకాలంలో కట్టిన వారు గుర్తించి 8,12,00,00,000 రూపాయలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతులను స్మరించుకుంటూ హైదరాబాద్ బర్కత్పుర సత్యనగర్లో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. బస్తీ నూతన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంబేద్కర్ వాది కేపీ మురళీకృష్ణ బస్తీ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజల హక్కులను కాపాడే శక్తివంతమైన పీఠిక అని చెప్పారు. అంబేద్కర్ చూపించిన సమానత్వం, స్వాతంత్రం, సోదరభావం మార్గదర్శక సూత్రాలు ప్రతిరోజు ఆచరణలో ఉండాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను రక్షించడంలో యువత
ముందుండాలని, సామాజిక అన్యాయాలపై పోరాటం అంబేద్కర్ ఆత్మస్మృతితో కొనసాగాలని సూచించారు. భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం గట్టిగా మాట్లాడు చెప్పు. ఈరోజు మన భారతదేశానికి ఒక గొప్ప దినంగా భావించే రోజు. ఈరోజు మన భారతదేశంలో రాజ్యాంగం అమలైన రోజు. దీన్ని పురస్కరించుకొని మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మన మురళీకృష్ణ గారికి, అదేవిధంగా తోటి సోదరులకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. నవంబర్ 26, 1949 భారత రాజ్యాంగాన్ని రచించి భారత ప్రభుత్వానికి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత ప్రభుత్వానికి అందించిన రోజుగా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని గతంలో 75 సంవత్సరాలు గత సంవత్సరము చాలా విజయవంతంగా చేయడం జరిగింది. ఇప్పుడు 76వ సంవత్సరము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకు ఈ భారతదేశంలో ఉండే అట్టడుగు స్థాయిలో ఉండే ప్రజల గురించి అనేక రకాల పోరాటాలు చేసి, అదేవిధంగా భారతదేశంలో ఉండే ప్రతి పౌరునికి హక్కులు అధికారాలు ఇవ్వడమే కాదు, సమాజంలో సమాజాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రపంచ దేశాల్లో అనేక విగ్రహాలున్న ఏకైక నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి నాయకుడు రచించిన భారత రాజ్యాంగము మన భారతదేశంలో పుట్టడం అనేది చాలా గొప్ప విశేషము. అలాంటి భారత రత్న ఈరోజు మనము 76వ కాన్స్టిట్యూషన్ డే రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాము. బాబాసాహెబ్ గారు ఈ రాజ్యాంగం రచనకు అపర్నిశలు కష్టపడి 18 నెలల్లో ఈ రాజ్యాంగము రచించబడినది. ఇందులో 6 మెంబర్స్ ఉండగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డ్రాఫ్ట్స్మెన్ చైర్మన్గా చేశారు. అదేవిధంగా ఈ కాన్స్టిట్యూషన్లో మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మళ్ళీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, అన్ని ప్రిన్సిపల్స్ మనం ఎలా ఫాలో కావాలో ఇందులో పొందుపరచడం వచ్చింది. అందరికంటే రాజ్యాంగంలో మన భారతదేశ రాజ్యాంగం పెద్దది, మరి అతి ముఖ్యమైనది. మనం ఇప్పుడు అందరము భారతదేశంలో ఫాలో అవుతున్న ప్రిన్సిపల్స్ అన్నీ మన బాబాసాహెబ్ గారు చేసిందే. బాబాసాహెబ్ గారికి ధన్యవాదాలు చెప్తూ ఈ సమావేశానికి వచ్చేసిన, మరి ఈ కార్యక్రమంకి వచ్చిన అందరి పెద్దలకు, మరి అదే కేపీ మురళీకృష్ణ గారికి, భిక్షపతి గారికి, మరి నా తోటి సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపు. మహిళా ఉద్యోగుల కోసం ఎంఎస్జే క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో ఈ గర్భాశయ క్యాన్సర్ అవగాహన స్క్రీనింగ్ శిబిరంను నిర్వహించినట్లు వారు తెలిపారు. మహిళా ఉద్యోగులలో క్యాన్సర్ కేసులు ఆందోళనకరమైన స్థాయిలో పెరుగుతున్నాయని, ఈ విషయంలో ఉద్యోగులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యోగుల సంక్షేమానికి టీఎన్జీఓఎస్ యూనిట్ కట్టుబడి ఉంటుందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి అవగాహన శిబిరాలు నిర్వాహకులకు సహాయపడుతుందని పేర్కొన్నారు. కూర్చోండి మెడుగు.
రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రారంభోత్సవం స్వామివారి విగ్రహ పునఃప్రతిష్ఠ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకల్లో భాగంగా స్వామివారికి ఆవాహిత మండప పునఃపూజ దేవతా హోమం ఆదివాసంగా హోమం ధాన్య దివాసం మంగళహారతి నిర్వహించారు. సాయంత్రం పుష్ప దివాసం ఫల దివాసం ధూప దీప బింబ కాలన్యాసాలు మంగళహారతి వివిధ కార్యక్రమాలు జరిగాయని భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట పట్టణం చుట్టుప్రక్కల గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు స్వీకరించారు. నమస్కారం తీసుకోండి. ముందుగా తీసుకొని ఒక రెండు కూడా తీసుకోండి. గోమయ ప్రబోధయ దేశాంగ తీసుకోండి. శివుని చూసుకుంటూ చెప్పండి. గోమయ ప్రబోధయ దేశాంగ తీసుకోండి. శివుని చూసుకుంటూ చెప్పండి. రంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామంలో వాటికశాల జోగయ్య అధ్యక్షులుగా కొందరితో కలిసి ఏర్పాటు చేసిన అమ్మా ఫౌండేషన్ను టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సిడిసి చైర్మన్ గడిల రామ్రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి నిరుపేదలకు ఆర్థికంగా విద్య వైద్యం అనేక రకాలుగా సహాయపడడం అభినందనీయమని ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సభ్యులను అభినందించారు. అనంతరం అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామంలో నిరుపేద కుటుంబాలకు అమ్మ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రామ్రెడ్డి, అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు
నాటికశాల జోగయ్య ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. గ్రామంలో అమ్మ ఫౌండేషన్ కార్యక్రమానికి స్థాపకులైన జగదీష్ గారికి, అలాగే అధ్యక్షత వహిస్తున్న రాములు గారికి, అలాగే సిటిసి చైర్మన్. అమ్మ ఫౌండేషన్, అమ్మ అంటేనే అది దానికి విలువ కట్టలేనిది. అమ్మ ఏ చిన్న బాధ అయినా అమ్మ అని అంటాం కదా. అట్లాంటి పేరు పెట్టి, అట్లాంటి ఉద్దేశం, అట్లాంటి మనస్తత్వం వచ్చిన మన జగదీష్ గారికి ఎంత చెప్పినా, మనం ఎంత ఇది అన్నా తక్కువే. ఆ పేరులోనే తెలుస్తుంది. అమ్మ ఫౌండేషన్ అంటే ఏ బాధలున్నా నేను వచ్చి మీ ముందు ఉంటా అనే భావన ఉన్న ఆ పేరు చాలా చక్కగా పెట్టారు. మరి ముఖ్యంగా ఒక అమ్మ ఫౌండేషన్లో పిల్లలకే కిట్లు ఇవ్వడం కానీ అట్లాంటివి కాదు. మా ఊరంటే నాకు అంత ప్రేమ. మా రాము చక్కగా చెప్పిండు. నేను ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా గొల్లగూడెం అంటే అసలు ఎక్కడున్నది అనే అనుకుంటున్నాను. ఈనాటి అమ్మ ఫౌండేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, మరియు ఈనాటి ఈ కార్యక్రమానికి స్ఫూర్తిదాత, మరి అందరికీ సేవ చేయాలనే ఒక భావన కలిగిన మరి జగదీష్ గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజిపల్లి సత్యనారాయణ గారు చేస్తూ, మరి జగదీష్ అమ్మ ఫౌండేషన్ అని గోపాల్ గారు చెప్పినప్పుడు ఎలక్షన్ల సందర్భంగా కాదు ఇది. ఆయన చాలా రోజుల నుంచి కూడా గొల్లగూడెంలో ఏదో చెయ్యాలి, ఒక కొత్తదనం తేవాలి అని మాతో ఎప్పటికీ జగదీశ్వర్ సంభాషిస్తుంటాడు. ఎందుకంటే ఆయనకు ఒక తపన ఉన్నది, ఏదో అభివృద్ధి చేయాలి, మా ఊరు అంటే ఒక గుర్తింపు రావాలి, మాదొక గూడెం అనే ముద్ర పోవాలి. అందుకని కాంపిటీషన్, పోటీతత్వం, నందికంది పోల్చుకుంటాడు ఆయన పోటీతత్వంలో. ఆ ఊరితోటి మేము సమతూగాలి అనే భావన ఉంటుంది. ప్రతిసారి ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు అప్పుడు గొల్లగూడెంకు రోడ్ ఇచ్చినాం, నేను మొత్తం చేసేస్తా అంటాడు. గొల్లగూడెంలో రోడ్ ఎంతున్నా అంత చేసేస్తా, నాకు ఢిల్లీ ఎప్పుడైనా కానీ నా ఊర్లో రోడ్డు ఉండాలి, మొత్తం రోడ్లు ఉండాలంటాడు. అరే ఎట్లా చేస్తావు జగదీష్? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్. రాజస్థాన్, గుజరాత్ వారి బంగారం షాపులను మూసివేయాలి. కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన ముస్తాబాద్ మండల స్వర్ణకారులు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ. 4,03,00,000 రూపాయల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. బర్కత్పుర సత్యానగర్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మృతులను స్మరించుకున్న ప్రజలు, యువత.